ఫిబ్రవరి 14న వీర జవాన్ల దినోత్సవంగా జరుపుకుందామని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాలివాహన పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు పిలుపునిచ్చారు. హైదరాబాద్ కోటిలోని విహెచ్పి రాష్ట్ర కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 14న వాలంటైన్స్ డేను బహిష్కరించాలని, పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికుల మృతితో అమర జవాన్ దివాస్గా జరుపుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు. సంఘటనలు జరుగుతున్నటువంటి విషయాలు మనకు కనిపించాయి. నిన్ననే కర్ణాటక, రాజస్థాన్లో దేశం కోసం ఫైర్ చేసి చంపడం అనేటటువంటిది ఇది ఎక్కడి సంస్కృతి? ఈ యొక్క పద్ధతి ఏమిటి? అంటే ఈ దేశంలో దేశం కోసం, ధర్మం కోసం పనిచేయడం అన్యాయమా, అధర్మమా? కాబట్టి అట్లా చేస్తున్నటువంటి వ్యక్తులను టార్గెట్గా చేసి ఈ తీవ్రవాదం అనేక రూపాలు సంచరించుకొని పేర్లు అనేకమైనటువంటి పేర్లను తీసుకొని ISI ఒకప్పుడు ఉంటే మరి దాని PFI అని దాంట్లో ఇంకా అనేక రకాల పేర్లతో ఈ తీవ్రవాదం అనేటటువంటి కొనసాగుతున్నది. ఎక్కడికక్కడ ఈ దేశం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి యువకులు, వీరుల పైన ఈ యొక్క దాడులు చేస్తున్నటువంటి విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తున్నది. ఫిబ్రవరి 14 నాడు అమర జవాన్ దివస్ గా మనము ఈ కార్యక్రమాన్ని అందరం కూడా చేసుకున్నాం అని కొన్ని విదేశీ శక్తులు ముఠా యొక్క మాఫియా ఇక్కడ మొదలై యువతను చెడగొట్టి ఆయన చాలా గొప్పవాడని చిత్రీకరిస్తూ ఉన్నారు. నిజమైన చరిత్ర అతను రోమన్ క్యాథలిక్ చర్చి అతన్ని బహిష్కరించినటువంటి చరిత్ర అతని చరిత్ర నీచమైనటువంటి చరిత్రను ఒక ప్రేమతోని అలవర్చి అతను చాలా మంచివాడని మల్టీనేషన్ మాఫియా ఒక పన్నాగమన్నీ ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యువత భారతదేశంలో ఉండి ఆ యువతను చెడగొట్టే కార్యక్రమంలో ఇదొక కార్యక్రమం కాబట్టి దాని ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ వాళ్ళ యొక్క ఆగడాలు చెలాయించము, వాళ్ళని తరిమి కొడతాము. బజరంగ్ దళ్ నుండి కూడా వ్యతిరేకించి ఈ వాలంటీర్ యొక్క కార్యక్రమం రేపు 12 తారీఖు నాడు గ్రీటింగ్ కార్డ్స్ దహన కార్యక్రమాలు ఉంటాయి. అంతకన్నా ముందు అన్ని కాలేజీలో కూడా అవగాహన సదస్సులు కార్యక్రమాలు నిర్వహించబోతాము. 14 తారీఖు నాడు జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో అమరవీరుల యొక్క జవాను యొక్క ఫోటోలు పెట్టి ఆ రోజు శ్రద్ధాంజలి ప్రతి ఒక్క యువకుడు, ప్రజలందరూ శ్రద్ధాంజలి ఘటించాలని కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్.